హలో వివోస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ జాకిర్ హుసేన్. ప్రస్తుతం సోషల్ మీడియాలో కానిస్టేబుల్ మరణం దుమారం రేపుతుంది. సొంత బ్రదరే తన్ని కత్తితోటి నరికి చంపడం జరిగింది. సో ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. సో సార్ తోటి దీని గురించి క్లుప్తంగా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడే ఈరోజు మార్నింగే జరిగినటువంటి సంఘటన అది. ఓకే. హైత్ నగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి నాగమణి అనేటువంటి, మనం గృహిణి అనవచ్చు, తప్పేలేదు, ఆమెది హత్య గావించబడింది ఈరోజు ఉదయమే. దురదృష్టవశాత్తు ఏమిటంటే అది ఎవరో హత్య చేయలేదు, తన సొంత తమ్ముడు, తోడబుట్టినటువంటి తమ్ముడే చంపడం జరిగింది. ఇక్కడ ఏంటంటే రెండు, అది యాక్సిడెంటల్గా క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశారనే ఆలోచన కూడా వస్తూ ఉంది. అంటే యాదృచ్ఛికంగా ఏదో యాక్సిడెంట్లో చనిపోయిందని చెప్పడానికి ప్రయత్నం చేశారేమో, లేదంటే ఎలాగైనా చంపాలనేటువంటి ఇంటెన్సిటీ కనిపిస్తూ ఉంది దాంట్లో. క్రైమ్లో కూడా ఎలా ఉంటుందంటే, యాజ్ ఎ సీనియర్ క్రైమ్ జర్నలిస్ట్గా అని చెప్పేదంటే, మోటివ్ ఆఫ్ క్రైమ్ కూడా చూస్తుంటుంది పనిష్మెంట్ విషయంలో. అంటే పొరపాటున చేశారు, తాత్కాలిక ఆవేశంగాను, పొరపాటుగాను, లేకపోతే ఇలిస్ట్రేషన్, అంటే వీళ్ళు నన్ను ఏదో చంపబోతారని ముందే ఊహించుకొని చంపడం, ఇట్లాంటివి కూడా ఫ్యాక్టర్స్ అయి ఉంటుంది. ఇంటెన్షన్గా ప్రిపేర్ అయ్యి చంపాలని ధ్యేయంగా కంకణం కట్టుకొని, ప్లానుడిగా కసి పెట్టుకొని, థాట్స్ పెట్టుకొని చేస్తే మాత్రం సివిలియర్గా ఉంటుంది ఆ కేసు విషయంలో. ఈ కేసు విషయంలో అలాగే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే యాక్సిడెంట్ రూపంలో కారుతో వచ్చి గుద్దిన తర్వాత తన అక్క కింద పడితే కూడా మళ్ళీ వచ్చి గొడ్డలతో నరికడం అంటే టూ ప్లాన్ 1, ప్లాన్ 2, ప్లాన్ ఏ, ప్లాన్ బి, రెండు కూడా సిద్ధంగా ఉన్నాయి. బహుశా ప్లాన్ 3 కూడా ఉందేమో. ఇక్కడ ఏంటి అంటే, మనకు ప్రాథమిక సమాచారం, అక్కడ జరిగినట్టు ప్రాథమిక సమాచారం బాధకు ఎఫ్ఐఆర్లో నమోదవుతున్నటువంటి సమాచారం ప్రకారం యాక్సిడెంట్ అయినటువంటి ప్రాథమికమైనటువంటి ఆ సర్కమ్స్టెన్స్ వచ్చిన సమాచారం ఏంటంటే, ఈమె ఇటీవల లవ్ మ్యారేజ్ చేసుకుంది. జస్ట్ కపుల్ ఆఫ్ డేస్ కూడా కాలేదని తెలుస్తాం. ఒక వారము లేదా 4-5 రోజులు, 2 నెలలు, సరైన ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అంటే జస్ట్ కపుల్ ఆఫ్ డేస్లోనే వివాహం చేసుకుంది. రెండవ వివాహం, అది లవ్ మ్యారేజ్. అవును. గతం 1.5 year 2 years క్రితం కుటుంబం, అంటే వాళ్ళ నాన్నగారు పెద్దలు కుదిర్చే సంబంధమే పెళ్లి చేసుకోవడం, భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు రావడం, విడాకులు తీసుకోవడం, విడాకులు కూడా శాంక్షన్ అయినాయని కూడా సమాచారం ఉంది మనకైతే. తర్వాత ఇప్పుడు తన విమతానానికి నచ్చినటువంటి వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోవడంలో తప్పేం లేదు. ఇక్కడ లీగాలిటీ ప్రకారం చూస్తే మాత్రం స్పష్టంగా ఆమెకు హక్కులు ఉన్నాయి. ఆమె తప్పు చేసినట్టు కూడా మనం భావించాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ కులాంతర వివాహానికి కూడా సమాచారం వస్తూ ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఈ తమ్ముడు బ్రదర్ అనేవాడు చంపడానికి కుటుంబంలో చాలా అపోజిట్ ఉంది, అంటే వ్యతిరేకత ఉంది. ఈమె వివాహం కానీ, ఈమె మొదటి వివాహం విడాకులు తీసుకోవడంలో ఏముంది, రెండో వివాహంలో ఎందుకు అపోజ్ చేస్తున్నారు, ఇక్కడ కుటుంబ పరంగా చాలా వ్యతిరేకత ఉన్నదని అర్థం చేసుకోవచ్చు. ఓకే. అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ రైస్ అవుతుంది సార్. అంటే ఇప్పుడు తను ఫస్ట్ వివాహంలో కావాలని భర్తతోటి మింగిల్ అవ్వలేదా అంటారా? ఇప్పుడు మొదటి భర్త విడాకుల కారణం ఏంటి మరి? ఇతనితో లవ్ అఫైర్ ఉండడం వలన, లేదా ఈ లవ్ అఫైరే విడాకుల కారణమా, లేదా ఇంక ఇతర కారణాలు ఉన్నాయా? ఇవన్నీ కూడా, ఎందుకంటే మహిళా స్త్రీ కాబట్టి మనం అప్పటికప్పుడు కూడా రూఢీ చేయలేము. బట్ ఈ మర్డర్ జరిగిన తీవ్రతను బట్టి మనం అనలైజ్ చేసుకుంటే డైవర్స్ కూడా ఇది ఒక ఫ్యాక్టర్ కావచ్చు. మర్డర్కు అనేది ఖచ్చితంగా డైవర్షన్ తీసుకోవడం కానీ, ఇక్కడ రెండో పెళ్లి చేసుకోవడంలో కుటుంబం నుంచి వ్యతిరేకత ఉన్నదని, ఒత్తిడి ఉన్నదని అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఏదైనా సరే మనం చూస్తున్నటువంటి విధానం చూస్తే ఆమె మైనర్ అయితే కాదు, మేజరు. ఉద్యోగం వచ్చింది, గవర్నమెంట్ సర్వీసులు ఉందంటే మేజరు. ఆమె స్త్రీతో పాటు ఒక మైనర్, అంటే సిటిజన్షిప్లో కూడా మైనర్ తీరేటట్టు మెజారిటీ సిటిజన్గా చూడాల్సి వచ్చినప్పుడు ఆమెకు వ్యక్తిత్వం మీద, వ్యక్తి ఆలోచన మీద, ఆమె అభిరుచుల మీద ఒక స్వేచ్ఛ ఉంది. ఆమె జీవితం మీద ఆమె నిర్ణయం తీసుకునేటువంటి హక్కు కూడా ఉంది. కానీ మన పితృస్వామ్య వ్యవస్థ, సాంప్రదాయాల ప్రకారం చూసినప్పుడు మన కుటుంబంలో ఉన్న వ్యక్తుల ప్రవర్తన, ఒక వ్యక్తి ప్రవర్తన కూడా కుటుంబ నైబర్ సిటీస్, అంటే నైబర్హుడ్ కూడా ప్రభావితం చేస్తుంది. అంటే మీ అమ్మాయి పలానా పెళ్లి చేసుకుందట అని వాళ్ళ బంధువర్గంలో అనుకుంటే పరువు పోతుందని ఫీల్ అవ్వడాలు, నలుగురు ఏమనుకుంటారో ఆ నలుగురి గురించి ఆలోచించడం మిడిల్ క్లాస్లో ఈ పితృస్వామ్య వ్యవస్థ, కుటుంబ వ్యవస్థలో సహజమే. కాబట్టి ఆ విధమైనటువంటి అపవాదులు కానీ, ఆ తలవంపులు కానీ, ఆ ఒత్తిడి గురించి ఆలోచించినప్పుడు
మా పరువు తీశారన్నటువంటి Yes, sir. కోరిక కసి వీళ్ళలో పెరుగుతూ ఉంటుంది. సో వాళ్ళ అభిరుచికి వ్యతిరేకంగా పోవడంతో పాటు ఈ కులాంతర వ్యూహం అనేది వాళ్ళకి ఏదో అభ్యంతరంగా ఉన్నట్టుంది. వాస్తవానికి సమాజంలో ఎంతోమంది సంఘ సంస్కృతులు భారత ప్రభుత్వాలు కూడా ఈ కులాంతర వివాహాలని కుల వ్యవస్థ పోవాలని దీని తగిన చట్టాలు ఎన్ని చేస్తున్నా రుగ్మత మాత్రం సమాజంలో పోకపోవడం ఇట్లాంటి సంఘటనలు తరచూ జరగడం అనేది మనం చూస్తూనే ఉంటున్నాం. బహుశా ఇది అలాంటిదే జరిగి ఉండవచ్చు. ఓకే సార్, అయితే అసలు నిజంగా సొంత బ్రదర్ అంత కోపంతో అంత ఉద్రేకంతో సో గొడవలతోటి నరికి చంపాడంటే నిజంగా అసలు దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే పరువు హత్య అని అనుకోవచ్చు అంటారా? వాస్తవానికి పరువు హత్య కూడా భావించవచ్చు. పరువు హత్య అంటే ఏంటంటే మా కుటుంబాన్ని పరువు పోయింది నేను చెప్పాను కదా, ప్రెస్టేజ్. ఆ నలుగురు ఏమనుకుంటారో ఆ నలుగురిలో మా పరువు పోయింది. సహజంగా ఈ పరువు హత్యలు అనేది వెరీ యూత్ అంటే కాలేజీ లెవెల్లో అంటే 18 బిలో 18, 17 పరువు హత్య వాళ్ళలో అంటే పరిపక్వత ఉన్నటువంటి వయసులో ప్రేమించడాలు, చదువుకునే వయసులో అంటే వాళ్ళ ఆబ్జెక్టివ్ అంతా కూడా చదువు ఫ్యూచర్ మీద వయసులో వాళ్ళు ప్రేమలో పడ్డప్పుడు వాళ్ళు ఇటు తల్లిదండ్రుల మాట వినరు, సమాజాన్ని అర్థం చేసుకోరు. సహజంగా అవే జరుగుతూ ఉంటాయి. ఆ వయసు వాళ్ళకి ఎక్కువ జరుగుతాయి. బట్ ఈమె ఉమెన్ అంటే మైనార్టీ తినటువంటి ఉమెన్ కాబట్టి ఒక హక్కులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇది పరువు హత్యగానే చూడవచ్చు. ఎందుకంటే పరువు హత్య అంటే వయసుకు మీద సంబంధం లేకుండా ఎక్కువ మొదటి పెళ్లి విషయంలో లవ్ మ్యారేజ్ విషయంలో పరువు హత్య అని నేను మన కులం కాని వాళ్ళని చేసుకున్నారని మనకన్నా తక్కువ కులం వాళ్ళని చేసుకున్నారు. ఇక్కడ చాలా మనం జాకిర్ గారు ఇక్కడ మనం ఆలోచించాల్సింది బాధపడాల్సిన విషయం ఏంటంటే పరువు హత్య విషయంలో ఇక్కడ ఈ భారత కుల వ్యవస్థలో నిచ్చెనమెట్ల వ్యవస్థ అని అంటుంటాం. మన గౌరవనీయుడు కీర్తిశేషుడు గద్దర్ గారు కూడా చెప్తుంటారు, నిచ్చెనమెట్ల వ్యవస్థ అంటే మనకు మనుధర్మశాస్త్రం అనుకోండి ఏదైనా చెప్పినా బ్రాహ్మణ సమాజం ఇట్లాంటివి కూడా ఉన్నత వర్గాలు అనుకుంటాం. వాళ్ళు కింది కులాల వాళ్ళని తక్కువ కులాలుగా భావిస్తారు. ఈ కులాలతో వివాహం జరిగినప్పుడు వీళ్ళు న్యూన్యతతో బాధపడతారు. దరిద్రం ఏంటంటే మళ్ళీ రెండో వ్యవస్థలో ఉన్నటువంటి అంటే ఉదాహరణకు మనం చెప్పుకోవడానికి బ్రాహ్మణ రెడ్డి తర్వాత ఉండే కులాల వాళ్ళు ఇంకా కింది కులాలు వాళ్ళు మళ్ళీ చిన్న చూపే చూస్తున్నారు. ఇక్కడ ఇంకా చెప్పాలంటే మన ఎస్సీ ఎస్టీల వర్గాలలో కూడా చాలా కులాలు ఉన్నాయి కదా, వాళ్ళు కూడా ఇంకో కులాన్ని తక్కువగా చూస్తున్నారు. ఈ భావజాలం పోనంత రోజు ఈ కులాంతర వ్యవస్థలు ఈ నిచ్చెనమెట్ల వ్యవస్థలు మీద చులకన భావాలు పోనని చెప్పు తరచూ ఇలాంటి పరువు హత్యలు జరుగుతూనే ఉంటాయి. తరచూ జరుగుతూనే ఉన్నాయి సార్. రీసెంట్గా మనం చూసుకుంటే అంటే ఇక్కడ సమాజంలో భావజాలం మారాలి, వాటి మీద అవేర్నెస్ రావాలి. నిచ్చెనమెట్ల వ్యవస్థ ఇక్కడ మనం ఏమంటే తక్కువ కులం అంటుంటే ఏదో కింది ఒక్కటి తక్కువ కులం కాదు, పైవాడు కిందివాడు ఇంకా కిందివాడిని తక్కువనే చూస్తున్నారు. ఇదంతా కూడా అందరూ కూడా ఒక తనకన్నా తక్కువ వాళ్ళని భావించడం, దానివల్లనే పరువుగా ఫీల్ అవుతున్నారు. ఓ నలుగురి గురించో ఆ నలుగురి గురించో ఎవరేమనుకుంటారో తలవంపుగా ఉండడం. అంటే నా మాట వినలేదనో ఇగో ఫీలింగ్ చేసేటువంటి కొన్ని వేరుంటాయి. అవి కసితో కూడుకున్నటువంటిది ఈ పరువు కూడా. అంటే ఇక్కడ పరువు అండ్ ఈ కసి రెండు కలిసినట్టుంది. అందుకనే ప్లాన్ 1 ప్లాన్ 2 టైప్లో వాడు కార్తో యాక్సిడెంట్ చేశాడు, మళ్ళీ వెంబటే కొడవలతో నరకడం కూడా జరిగింది. బహుశా ఆ కసి ఉంటే బహుశా ఏదైతే లవ్ మ్యారేజ్ చేసుకున్నారో ఆయన మీద కూడా ప్లాన్ 3 రెడీగా ఉందేమో. వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత, వాళ్ళ అలర్ట్గా ఉండాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. దీంట్లో అంటే సొంత అక్కనే చంపడం జరిగింది కదా, సో నెక్స్ట్ అంటే లవర్ ఎవరైతే ఉన్నారో తనను కూడా ఏమన్నా హత్య చేసే కోణాలు ఏమన్నా? నేను అదే అంటున్నాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. ఆయన కూడా ప్రమాదం పొంచుందేమో. ఇక్కడ కసి కనిపిస్తూ ఉంది, పగ కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇట్లాంటి మళ్ళీ వాళ్ళని కూడా కాపాడాల్సిన బాధ్యత ఆటోమేటిక్గా పోలీసు విభాగం చరిస్తుంటుంది. దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తే దాంట్లో డెప్త్ తెలుస్తుంది. బహుశా నాకు తెలిసినంతవరకు అయితే ఆ నిందితుడిని కూడా ఏం పారిపోయే ఉద్దేశం కూడా ఉండదు. వాళ్ళు ఎమ్మటే దొరుకుతారు. జనరల్గా ఇట్లాంటి వాళ్ళు ఎమ్మట సరెండర్ అవ్వడం, లేకపోతే చేయగానే వెళ్ళేసి ఎక్కడో మందు కొట్టుకుంటే చెట్ల కిందనో ఎక్కడో దాచుకుంటారు. ట్రేస్ అవుట్ కానీ ఎమ్మటే దొరుకుతారు. దాచుకొని తప్పించుకు తిరగాలని కూడా ఆ తత్వం కూడా ఉండదు. అంటే కేసును మాఫీ చేయాలను, హత్యా ప్రదేశంలో సాక్ష్యాలు లేకుండా చేయాలను ఇట్లాంటివి కూడా ఏం జరగదు. వాళ్ళకు ఆ సెన్స్ కూడా ఉండదు. ఎందుకంటే కసి ఆ క్రూరత్వం ఆలోచన ఉంటుంది కాబట్టి వాళ్ళల్లో ఈ క్రిమినల్ సైకాలజీ వేరుగా ఉంటుంది. సో వాళ్ళు ఎంతసేపటి వాళ్ళ గోల్ మాత్రమే చూసుకుంటారు. అవసరమైతే జైలుకైనా వెళ్దాము అన్న తత్వంలో ఉంటే కేసు నుంచి అవాయిడ్ అవ్వడానికి ఇష్టపడరు. సో అందుకని ఈ కేసులో బహుశా అంతా కూడా దొరుకుతుండవచ్చు విత్ విట్నెస్ సాక్ష్యాలతో. టెక్నికల్ విట్నెస్ అంటే ఈ రోజుల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, ఫోన్ ట్యాప్ ఇవన్నీ ఉన్నాయి కానీ టెక్నికల్ ఎవిడెన్స్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి శిక్ష పడే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.